వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా కొడకండ్లలో పంచాయతీ భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతుల పడిగాపులు. వరి ధాన్యం డబ్బుల కోసం గంటల తరబడి లైన్లో క్యూ. ఖమ్మం నగరంలో పీవీ విగ్రహానికి మంత్రి పువ్వాడ నివాళులు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి అని కితాబు. గ్రామ సేవలో తరిస్తున్న మాజీ పీసీసీ చీఫ్. 85 మందికి ఒకేసారి శ్రీమంతాలు చేసి గొప్ప మనసు చాటుకున్న రఘువీరారెడ్డి. డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని నూతన గ్రామ పంచాయతీ భవనం శాఖ గ్రంథాలయాన్ని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, టీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ పసునూరి మధుసూదన్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం డబ్బుల కోసం సెంట్రల్ బ్యాంకు ముందు రైతన్నలు క్యూలో చెప్పులు పెట్టి కూర్చున్నారు. డబ్బులు పూర్తిగా ఇవ్వడం లేదని, రోజుకు బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తిండి తినక ఛాయ్ కూడా తాగకుండా కనీసం పడిగాపునే బ్యాంకు చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు. పైసలు ఆప్లో ఉండే కాగితాలు అన్ని కాగితాలు అందరే పెట్టుకున్నారు. 15 రోజులు అయితే నన్ను నింపబట్టి ఏమంటారు మళ్ళా అమ్మలు పెట్టి పురుడు చేసిండు. నేను మొన్న ఒక పైసలు ఇవ్వాలి. ఓట్ల పైసలు ఖర్చు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఒక్కల మీద పైసలు ఏం లేవు. 5,000 ఇస్తే పోనీ సరిపోతలేవు. మొన్న 5,000 ఇచ్చిండు. వచ్చినట్లా ఏం చేసుకోవాలి? ఆ మిషన్ సరిపోతలేవు, ఆ ట్రాక్టర్ సరిపోదు. దుర్గలకు ఇది ఇప్పుడు ఇతర పైసలు లేవు. చిన్న చిన్న తెచ్చారని ఇస్తే సరిపో. మరి ఎక్కడి కోసం ఎన్ని రోజులే? 3 రోజులే. ఏమంటున్నారు? శనివారం మాన్యం ఉంది సార్. శనివారం మాన్యం ఉంది. సోమవారం వచ్చిన సోమవారం నువ్వు కూడా చేతుడే ఉంది. నిన్న వచ్చినాం, నిన్న కూడా అందలేవు పైసలు. ఇవాళ ఏమో సార్ నువ్వు చేస్తారు పైసలు. నిన్న పొద్దున వచ్చిన వాళ్ళకు 50,000 ఇచ్చారు. 11 గంటల నుంచి 20,000 ఇచ్చారు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇట్లా అంటే బ్యాంకు వాళ్ళు ఇవ్వడం లేదా? బ్యాంకు వాళ్ళు పొద్దుగాల పూట 11 గంటల దాకా 50,000 ఇస్తారు. నుంచి 20,000 ఇస్తూ పంపిస్తారు అంతే. అంటే బ్యాంకులో డబ్బులు లేవు అన్నట్టు. డబ్బులు లేవని చెప్తారు. మళ్ళీ 3 గంటలకే బంద్ చేస్తారు. ఏ ఊరు మీది? మాది దామరాంచ జలాల్. సోమవారం మంగళవారం ఇలా కుదరం. నువ్వేం రోజులే తిరగబట్టి? 3 రోజులే. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించిన గొప్ప నాయకుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పివి 102వ జయంతి సందర్భంగా ఖమ్మం నగరం లకారం సర్కిల్ నందుగల పివి విగ్రహానికి మంత్రి పువ్వాడ, జిల్లా కలెక్టర్ విపి గౌతమ్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
start doing fashion. Yes. And then suddenly you have given. TV degree కొత్తగా ఫ్యాక్టరీ మెషిన్లు కొంచెం చేయాలా రిజిడ్ లెన్సులు కాదు కన్వెన్షనల్ షిఫ్ట్ ఇన్సిషన్ చాలా పైన ఉంటుంది దాంతో పాటు ఇంపార్టెంట్ లెన్సులు వచ్చినాయి అవి కూడా ఏంటంటే ఫోల్డ్ మెషిన్ వల్ల ఇచ్చే ఓకే పొద్దున్న చేసి సాయంత్రం 2 days ఉండాలి 2 days ఉండాలి తర్వాత ఇట్లా థిక్ లెన్స్ ఉన్నారు natural lens got dropped. So I had no, he's not holding the lens. Only one right. Taking it. అనంతపురం జిల్లా నీలకంఠాపురం గ్రామంలో రఘువీర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నీలకంఠాపురం పిహెచ్సిలోని 85 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం మహోత్సవం నిర్వహించారు. వారి అందరితో కలిసి రఘువీర కోడలు దీక్షితకు కూడా అక్కడే వారితో పాటు శ్రీమంతం చేయడం జరిగింది. వచ్చిన గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా పండ్లు, పూలు, బేబీ కిట్స్ పంపిణీ చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రఘువీర కోడలు దీక్షిత అమిత్ రఘువీర మాట్లాడుతూ గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తహీనత గర్భిణీలకు ఒక సవాల్గా మారిందని దీనిని అధిగమించాలన్నారు. వారం వారం వైద్యులతో తనిఖీలు నిర్వహించుకోవాలన్నారు. వారి సూచనలు పాటించాలని అన్నారు. తనతో పాటు కులమత భేదాలు లేకుండా ఇంతమందితో పాటు నాకు కూడా ఇక్కడే సామూహికంగా సీమంతాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రఘువీర కోడలు దీక్షిత అన్నారు. అన్ని ఒకసారి చెక్ చేసుకో. ఫస్ట్ అమ్మాయికి అక్క అక్క మీరు సకల చేసుకోవాలా? డాక్టర్లు కంప్లైంట్ చేస్తా ఉన్నారు. మీరు రెగ్యులర్ చెక్ చేయించుకుంటారా? వెరీ గుడ్. నిదానం
భారతదేశానికి అన్యాయం చేస్తున్న దుర్మార్గపు బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలని బీజేపీ హటావో దేశ్ కో బచావో నినాదంతో ముందుకు సాగుతామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నవంబర్ 26, 27, 28 తేదీలలో అన్ని రాష్ట్రాల రాజధానులలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని, జూలై 23న ఏపీలో రాష్ట్ర స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వెన్షన్ నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. పోలవరం పునరావాస బాధితులను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరదలతో నష్టపోయిన వారిని ఇంతవరకు ప్రభుత్వం ఆదుకోలేదని విమర్శించారు. జూలై 4న పోలవరం పునరావాస బాధితులంతా విజయవాడలో నిర్వహించే ధర్నాకు మద్దతు ఇస్తామని, ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో ఎవరు జత కట్టవద్దనే నినాదంతో విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు తూర్పు చెన్నంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై కుక్క దాడి చేసింది. పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బక్క సంజయ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో భారత విద్యార్థి ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా కమిటీ నాయకులు శ్రీ చైతన్య కళాశాలలో పాఠ్యపుస్తకాల అమ్మకాలను అడ్డుకున్నారు. ఈ మేరకు కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ విక్రయించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకుని గదికి తాళం వేశారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల ఏజీఎం తిరుపతిరావు ఇకపై కళాశాలలో పుస్తకాలు, యూనిఫామ్స్ గాని విక్రయించమని లిఖితపూర్వకంగా రాసి ఎస్ఎఫ్ఐ నాయకులకు అందజేశారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకుని జెండా ఎగురవేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కోరారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 1985లో జరిగిన ఎన్నికలలో తొలిసారి తనని అభ్యర్థిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, తొలి ఎన్నికల్లో తనకు 35,000 పైచిలుకు మెజారిటీ వచ్చిందని, ఇది రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీ అని, ప్రత్యర్థి కూడా ప్రముఖులే అయినప్పటికీ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ సత్తాన్ని నిరూపించారని అన్నారు. తెలుగుదేశానికి ఆయువు పట్టుగా చాలా బలంగా మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు గౌరవించారు అన్నది కూడా అందరికీ తెలుసు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో గ్రూపులకి అతీతంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని పార్టీ అధినేత గారు పరిశీలక ద్వారా తెలియజెప్తూ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మీదేవి గారి పర్యవేక్షణలో అందరూ పనిచేయండి, తెలుగుదేశం జెండా మళ్ళీ ఎగరవేయండి అన్నటువంటి విధానం చెప్పారు. దానికి మా అంతా స్వాగతాన్ని పలుకుతున్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత తొలిసారిగా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఒక ప్రముఖ వ్యక్తి మీద, ఒక రాష్ట్ర నాయకుల మీద 38,000 మెజార్టీతో ముఖ్యంగా ఇక్కడ ప్రజానీకం గెలిపించడం కూడా అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఏ సర్ప్రైజింగ్ ఇష్యూ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో అతి కొద్ది మంది వచ్చే మెజార్టీతో సమానంగా అంత మెజార్టీ వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ అని చెప్పి అందుకు తెలుగుదేశం ప్రజలకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, నేను 20 ఏళ్ల పాటు ఒక్క అభియోగం కూడా లేదు, ఒక్క పోలీస్ ఎఫ్ఐఆర్ కూడా లేకుండా నేను శాసనసభ్యుడిగా గెలవడం కూడా
తెలుగుదేశం తాలూకా బలం. అది నా తాలూకా వ్యక్తిగత ఖాతాలో చేసుకోవడం లేదు, వ్యక్తిగత ఖాతాలోకి వేసుకోవడం లేదు అని కూడా నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను. అది తెలుగుదేశం తాలూకా బలం అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయకత్వం కావాలి అంటే నేనన్నం కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కోరుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలి అనుకునేటప్పుడు గెలవాలి. ఆ గెలవడానికి మనం ఎంత త్యాగాలకైనా సిద్ధం అవ్వాలి. అందులో భాగంగానే నేను ఒకటి చెప్తున్నాను, అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. పనిచేసిన తర్వాత రేపు చంద్రబాబు నాయుడు గారికి ఒక గిఫ్ట్ ఇచ్చేటట్లు అత్యధిక మెజార్టీతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రజానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం అనేదే నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇందులో ఎవరు డౌట్ పడడానికి వీలేదు. అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం నేను మా నిర్ణయం, మా దంపతుల నిర్ణయం. అదే సందర్భంలో మేము ఒకటి చెప్తున్నాం, ఏదో పర్సనల్ ఏదో ఖాతా కోసం మేము మాట్లాడడం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన నిర్ణయించినటువంటి క్యాండిడేట్స్ బరిలో దిగేటప్పుడు అందరం కలిసికట్టుగానే పనిచేద్దామని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తూ, అదే సందర్భంలో అందరికీ ఒకటే కోరుతున్నాను, ఈవేళ పార్టీ నిర్దేశించినట్టుగా ఇన్ఛార్జితో అందరూ కోఆర్డినేట్ చేసుకొని కార్యక్రమం బ్రహ్మాండంగా చేసే ప్రజల దగ్గరికి వెళ్తే విజయం తథ్యం, తెలుగుదేశం జెండా ఎగరేయడం తథ్యం, అదేవిధంగా మనం రేపు చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ ఇవ్వడం తథ్యం అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనం చేస్తూ, అందరూ ఒక్కసారి ఆలోచించే అందరూ కూడా బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, అందులో మనందరం కూడా భాగస్వామ్యం అవుదామని చెప్పి నేను తెలుసుకుంటూ. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ఆర్ఎంఓ శంకర్రావు మీడియాపై చిందులు వేశారు. రిమ్స్లోకి జర్నలిస్టులకు అనుమతి లేదంటూ గేటు వేసి మరీ విరుచుకుపడ్డారు. పలువురు జర్నలిస్టులు కుప్పిలి మర్డర్ విషయంపై మార్చురీ దగ్గరకు వెళ్తామని ఆయన అనుమతి కోరారు. దాంతో ఆయనకు చిర్రెత్తింది. తిట్ల పురాణం ప్రారంభించి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నా కొడుకులు అంటూ అసహ్య పదజాలం ఉపయోగించారు. తిట్ల పురాణం ప్రారంభించి వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నా కొడుకులు అంటూ అసహ్య పదజాలం ఉపయోగించారు. మీడియా ముందు తొడగొడుతూ బూతులు తిట్టారు. తొడగొడుతున్నాడు, ఎలాంటివి కావాలి మాకు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో స్వయంగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర మూలమంత్ర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం అర్చన కార్యక్రమం అనంతరం భక్తులందరికీ దర్శనం, అష్టోత్తర పూజలు, కళ్యాణం యథావిధిగా నిర్వహించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ వాడపల్లి క్షేత్రం ఎంతో ప్రాశస్త్యమైన విష్ణు క్షేత్రాల్లో ఒకటి. కలియుగంలో వెంకటేశ్వరుడు 4 అంశాల్లో ఒకటైన కోనసీమ తిరుమల వాడపల్లి. ఈ క్షేత్రంలో తొలి ఏకాదశి ఆషాఢమాసం వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి నుంచి కూడా ఈ పాడి పంటలు, వాతావరణ మార్పులు, వర్షాకాలంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రకృతి వనరులన్నిటికీ కూడా ఒక శుభసూచకంగా పూర్వం నుంచి అనాది నుంచి రైతులు తమ తమ పొలాలని ఈ ఏకాదశి రోజున దుక్కు దున్నుకోవడం ప్రారంభం, దమ్ము చేయడం ప్రారంభం, అలాగే వ్యవసాయ ప్రారంభాలన్నీ కూడా ఈ ఏకాదశి రోజున ప్రారంభించడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం. పురాణపరంగా అనేక అంశాలు మిళితమై ఉన్నప్పటికీ ఒక రైతు, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతిగా మనకి అందరికీ వాడుకైన ఏకాదశి తొలి ఏకాదశి. ఇది పురస్కరించిన ఆలయాన్ని అంతా కూడా చక్కటి పచ్చటి తోరణాలతో అలంకరించి ఈ పుణ్యతిథి రోజున వచ్చే భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో వస్తారని భావించాం, అలాగే వస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏకాదశి రోజున కోనసీమ వాసిని దర్శించండి, తరించండి. సత్యనారాయణరాజు, కార్యనిర్వహణాధికారి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జనగామ జిల్లా కొడకండ్లలో పంచాయతీ భవనం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతుల పడిగాపులు. వరి ధాన్యం డబ్బుల కోసం గంటల తరబడి లైన్లో క్యూ. ఖమ్మం నగరంలో పీవీ విగ్రహానికి మంత్రి పువ్వాడ నివాళులు. దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి అని కితాబు. గ్రామ సేవలో తరిస్తున్న మాజీ పీసీసీ చీఫ్. 85 మందికి ఒకేసారి శ్రీమంతాలు చేసి గొప్ప మనసు చాటుకున్న రఘువీరారెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.